ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మాకన్న తండ్రి దేవా, మరో దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి దేవా. మరి ఎంతోమంది మృతుల్లోకానికి చేరిపోయింటుండగా దేవా, మాకు మాత్రం ఆయుష్నిచ్చి ఈ సమయాన్ని ఈ తరుణంలో తండ్రి మీ సన్నిధిలో కూర్చొని మీ వాక్కులను వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. వింటున్న మేము దేవా, మీ వాక్యాన్ని ఆలోచిస్తున్నాం మేము తండ్రి. ఆ వాక్యమును మొదట మాలో ఫలింపజేసుకొని దేవ వినిపించే వారిలో కూడా ఫలింపు దిశగా దీనిని నాటగలిగేటట్లు సహాయం తెచ్చండి దేవా. మార్పును కోరుతూ మాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారు తండ్రి దేవ. అటు మార్పును మేము కనపరచులాగా సహాయం తెచ్చండి. అలాగే తండ్రి, దైవజనులు ఎంతోమంది ఆదివారం తండ్రి ఆరాధనలో ఉంటూ మీ వాక్యాన్ని వినిపింపజేయడానికి దేవ మరి వారి కష్టాన్ని ఎంతో పెడుతున్నారు తండ్రి. వ్యర్థం కాకుండా సహాయం దయచేయండి దేవ. దైవజనుల యొక్క కష్టం వ్యర్థం కాకుండా నట్టు తండ్రి చెప్తున్న మాటన్నిటిని బట్టి మా ప్రవర్తనను సరి చేసుకుంటూ ముందుకు నడిచే భాగ్యాన్ని మా జీవితాల్లో మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తాం తండ్రి. మరి మీ మాటలను మాట్లాడుచుంటుండగా తండ్రి కేవలం మమ్మల్ని సాధనముగా వాడుకునండి. మీరే మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని వాక్యముల చేత మీ పిల్లలను నన్ను బలపరచమని మిమ్మల్ని కోరుతూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నామా తండ్రి. మొదటిగా దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన శుభములు తెలుపుతున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారుని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనడి. ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమ వల్ల. అయితే ఇందులోనికి వెళ్ళే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకునగలిగితే, ఈరోజు మనిషి ప్రపంచవ్యాప్తంగా కొన్నింటిని విలువైన వస్తువులుగా ఎంచుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. వెండి, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు, ఇవన్నింటినీ మనిషి విలువైనవిగా ఎంచుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన. అయితే విలువైనవిగా మనిషిలలో ఇంత ఖ్యాతిని గడించిన ఇవి ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయని చూడగలిగితే వాటి జన్మస్థానం మట్టి నుండే ప్రియమైన. ఎక్కడ దొరుకుతుంది వెండి కానీ, బంగారము కానీ, మణిమాణిక్యాలు కానీ, వజ్ర వైడూర్యాలు కానీ ఎక్కడ దొరుకుతాయని చూడగలిగితే మంటిలో నుండే అవి ప్రారంభమవుతాయి. అలా మంటిలో ప్రారంభమైనవే ఈరోజు ఉన్నత స్థితికి అవి చేరుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకే మనుషులను కూడా, మనుషుల ఎదుగుదలను కూడా పోలుస్తూ ఏమని అంటారంటే మంటిలో మాణిక్యము అని అంటారు. అంటే మనుషులలో కూడా ఒక ఉన్నత దశకు మనం చేరుకోవాలంటే మనిషి ఎక్కడి నుండి ప్రారంభింపబడాలి అని చూడగలిగితే వాడు కూడా మంటిలో నుండే ప్రారంభమవుతాడు ప్రేమ వల్ల. ఒక విలువైనది ఎక్కడి నుండి విలువైనదిగా మనిషి ఎంచుతూ దానికి ఉన్నత స్థాయిని, ఉన్నత విలువను ఆపాదిస్తున్నాడంటే ఆ విలువైనది మొదట ఎక్కడ ప్రారంభమైందని చూడగలిగితే మంటిలో. మాణిక్యాలు మనకు ఎక్కడ దొరుకుతాయండి? మంటిలోనే దొరుకుతాయి. తవ్వగా లోతుల్లో ఉంటుంది. ఆ లోతుల్లో ఉన్న దాన్ని వెలికి తీసి
అది అపురూపమైనదిగా ఎంచుతాడు కనుకనే దానిని ఎక్కడ తీసుకెళ్తాడంటే లోతుల్లో ఉన్నదాన్ని ఆకాశానికి ఎత్తుతాడు మనిషి. కనుక విలువైనది ఎక్కడి నుండి వస్తుంది అని చూడగలిగితే ఆ విలువ ఉన్నప్పుడే, మంటిలో ఉన్నప్పుడే, ఆ విలువ ఉన్నప్పుడే అది అందలాలకు ఎక్కబడుతుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాగే మనిషి విషయంలో కూడా చూడగలిగితే మనిషి కూడా తాను అంచెలంచెలుగా ఒక ఉన్నత శిఖరాలకు అధిరోహించగలుగుతున్నాడు అని చూడగలిగితే దానికి ఎక్కడ ప్రారంభం మనిషి అంటే మంటిలో నుండి ప్రారంభమయ్యాడు. ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తాడంటే అంతరిక్షంలోనికి వెళ్ళగలుగుతాడు మనిషి. కానీ దాని ప్రారంభం ఎక్కడ అంటే ఒక రాకెట్ అంతరిక్షంలో ప్రయాణించాలంటే అది ఎక్కడ నుండి ప్రారంభం అవ్వాలి? భూమి మీద నుండి తన ప్రారంభం అవ్వాలి. ఈరోజు సక్సెస్ విషయమైన చూడండి, చాలామంది మాట్లాడుతూ 4 మెట్లు, సక్సెస్కి 4 మెట్లు, సక్సెస్కి 10 మెట్లు అన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు సక్సెస్కి సాధించడానికి ముందుకు వెళ్ళాలంటే నువ్వు ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలి? కింద నుండే, దిగువ స్థాయి నుండే ప్రారంభం అవ్వాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని విషయంలో కూడా దేవుని ప్రజలు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అంటే ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలి? వారి స్థితి ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలంటే భూమి మీద నుండి ప్రారంభం అవ్వాలి. ప్రేమ చూడండి, దేవుడు కూడా తన వాక్యంలో మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు అని చూడగలిగితే మనుషుల్ని ఎక్కడి నుండి తీసి ఒక ఉన్నత స్థాయిని ఇస్తున్నాడని చూడగలిగితే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఇంకా తర్వాత లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అంటే మనిషి కూడా ఈ భూమి మీద ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, చేరుకోవాలంటే వాడు ఎక్కడి నుండి ప్రారంభం అవుతున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మాటగా చెప్తున్నాడు అంటే మంటిలో నుండే ప్రారంభం అవ్వాలి. కనుక మనుషుల మధ్యలో ఒక మనిషి ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా వాడు ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలి అంటే మంటిలో నుండి ప్రారంభం అవ్వాలి. ఒక విలువైన వస్తువులు ఎక్కడి నుండి ప్రారంభమై ఎక్కడికి చేరుతున్నాయో అలాగే ఓ మనిషి కూడా ఒక విలువైన స్థానానికి మనుషుల మధ్య చేరాలి అని అంటే ఖచ్చితంగా వాడు ఎక్కడ ప్రారంభం అవ్వాలి? మంటిలో నుండే, ఈ భూమి మీద నుండి, వాడు ఈ నేల మీద నుండి వాడు ప్రారంభం అవ్వాలి. మరి పరలోకానికి వెళ్ళాలంటే దైవజనులుగా ఈ భూమి మీద ఉన్న మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆ పరలోకానికి వెళ్ళాలన్న ఆ దృక్పథం కలిగి ఉన్న మనము ఆ పరిస్థితులను ఎక్కడి నుండి చక్కబెట్టుకొని వెళ్ళాలని చూడగలిగితే భూమి మీద నుండే మనం చక్కబెట్టుకొని వెళ్ళాలి. ప్రేమ వల్ల మనుషుల మధ్య అర్హత సాధించడానికి అదే మంటి నుండి పైకి వెళ్తున్న మనిషి ఈరోజు పరలోకానికి అర్హత సాధించాలంటే ఎక్కడి నుండి తన ప్రస్థానాన్ని ప్రారంభించాలని చూడగలిగితే భూమి మీద నుండి తన ప్రస్థానాన్ని ప్రారంభించాలి. భూమి మీద నుండి తన ప్రస్థానాన్ని ప్రారంభించాలి. ప్రేమ వల్ల కనుక పరలోకానికి నిచ్చెన ఎక్కడుంది? పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఎక్కడి నుండి వేయబడింది అని మనం చూడగలిగితే మార్గము భూమి మీద నుండే వేయబడింది అన్న విషయము మనకి ప్రారంభ పుస్తకంలోనే మనకు కనబడుతుంది, ఆదికాండంలోనే మనకు కనబడుతుంది. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను. ఒక నిచ్చెన ఎప్పుడు వేస్తామండి? ఒక నిచ్చెన వేసినప్పుడు ఎలా వేసుకుంటాం నిచ్చెన అంటే మనం ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలో అక్కడి నుండి నిచ్చెన వేసుకుంటాం, ఎక్కడికి గమ్యానికి రీచ్ అవ్వాలో దాని కొన అక్కడికి వెళ్ళేటట్లుగా దాన్ని ప్లేస్ చేసుకుంటాం. ఎక్కడైనా మనం పైన పని చేయాలనుకోండి, పైన పని చేయడానికి అనువుగా దాని కొనను ఎక్కడ వేస్తాం? అక్కడికి వేస్తాం వీలుగా. కానీ ప్రారంభం ఎక్కడ ఉంటుంది? కిందన మనం ఎక్కడి నుండి అయితే ఎక్కుతున్నామో అక్కడ ఉంటుంది. అలాగే యాకోబు గారు కూడా ఒక కళని కంటూ ఆ కళలో
ఒక విషయాన్ని గమనిస్తున్నారు. అది దర్శనం అనుకోవచ్చు మనం. ఆ దర్శనంలో ఏం కనబడుతుందని చూడగలిగితే ఒక నిచ్చెన ఎక్కడి నుండి ఎక్కడికి వేయబడిందంటండి. మనమున్న ఈ భూమి మీద వేయబడితే, అంటే మనము ఉన్న ఈ భూమి మీద వేయబడితే మరొక కొన ఎక్కడికి వేయబడిందని కనబడుతుంది? ఆకాశపు అంచుకి, ఆకాశపు అంచుకి వేయబడినట్లుగా కనబడుతుంది. ఇందుకే ఆకాశపు అంచు అంటే మన ఆకాశపు అంచు కాదు ప్రియమైన వాళ్ళారా. ఎక్కడికి? అది పరలోకానికి వేయబడింది. పరలోకానికి వేయబడింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని దూతలు పైనుండి కిందకి దిగడం, ఎక్కి రావడం అనేది అక్కడ జరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే నిచ్చెన ఎక్కడికి వేయబడింది? భూమి మీద నుండి ఆకాశము అంటే పరలోక అనికి నిచ్చెన వేయబడినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఎవరైనా పరలోకం వెళ్ళాలి అనుకుంటే ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలని అర్థమవుతుంది. దాన్ని బట్టి భూమి మీద నుండే పరలోకానికి వెళ్ళడానికి మార్గము ప్రారంభమవుతుందన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. ఏం లిఫ్ట్ నేయచ్చు కదా, లిఫ్ట్ నేయచ్చు కదా, పరలోకానికి వెళ్ళడానికి దేవుడు లిఫ్ట్ చేయొచ్చు కదా. లేదు ప్రియమైన వాళ్ళ, పరలోకం దేవుడు ఇస్తాననుకున్నాడు. అయితే దానికి పడాల్సిన ప్రయాస, దానికి పడాల్సిన మార్పు ఎవరు తీసుకోవాలి? మనం తీసుకోవాలి. ఎందుకు స్టెప్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం ఆ మెట్లను ఎక్కుతూ పరలోకానికి చేరుకోవాలన్నట్లుగా అక్కడ కనబడుతుందంటే ఎక్కడి నుండి మన జీవితం ప్రారంభం అవ్వాలి పరలోకానికి అంటే భూమి మీద ప్రారంభం అవ్వాలి. అయితే భూమి మీద అంచెలంచెలుగా మనల్ని మనం మార్చుకుంటూ ఉండగలిగితేనే పరలోకానికి అర్హతను సాధిస్తామన్న విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని మనం సక్సెస్ అవ్వాలంటే భూమి మీద ఏం చెప్తాడు? ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఒక్కసారిగా లిఫ్ట్ అయిపోతామని చెప్తాడా? నేను ఒకవేళ లిఫ్ట్ ఇస్తానని అన్నాడంటే ఆడు అబద్ధికుడు ప్రియమైన వాళ్ళారా. పరలోకానికి లిఫ్ట్లు లేవు. మనకు మనముగా ఒక్కొక్క మెట్టు అధిగమించాలి. అప్పుడే మనం అక్కడికి చేరగలుగుతాం. మనం భూమి మీద సక్సెస్ రేట్ విషయంలో కూడా మనం ఒక్కొక్క మెట్టును అధిగమించగలిగితేనే అక్కడికి చేరుకుంటాం అన్నప్పుడు మరి పరలోక విషయం కూడా చూడగలిగితే మనం ఒక్కొక్కటి అధిగమించగలిగితే మనలో ఏదైతే బలహీనతలు ఉన్నాయో వాటన్నింటిని ఒక్కొక్కటిగా అధిగమించగలిగితేనే మనం పరలోకానికి చేరుకుంటాం. అయితే ఆ పరలోకానికి వెళ్ళడానికి ఎక్కడ ప్రారంభం అని చూడగలిగితే భూమి మీద నుండే ప్రారంభం. నీ ప్రయాణాన్ని ఎక్కడి నుండి ఆరంభించాలి? భూమి మీద నుండి ఆరంభించాలి. భూమి మీద నుండి ఆరంభించాలి ప్రియమైన వాళ్ళారా. అంటే భూమి మీదే మనము విలువైన వారముగా కనబడగలిగితేనే మనం పరలోకానికి అర్హులమన్న విషయం మనకు అర్థమవుతుంది. మాణిక్యానికి విలువ ఉంది. మట్టిలో ఉన్నప్పుడే మాణిక్యానికి విలువ ఉంది. అది మనిషి గుర్తించాడు కనుకనే బయటకు తీశాడు. అలాగే ఈ భూమి మీదే మనం మాణిక్యములాగా విలువ కలిగిన వారము ఉండగలిగితేనే దేవుడు కూడా మనల్ని పైకి ఎత్తుతాడు అన్న విషయము దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుక పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న మనందరము ఎక్కడి నుండి మన ప్రస్థానాన్ని ప్రారంభించాలంటే ఈ భూమి మీద నుండి ప్రారంభించాలి అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఎఫెసీలకు రాసిన పత్రిక ఎందుకు ఎంత వివరణ ఇచ్చానంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు మళ్ళీ ఒకసారి నేను చదువుతాను వినండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరముందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారి నుండి క్రీస్తుకు దూరస్తులే ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకునడి. ఇది ఎఫెసీలకు రాస్తున్న పత్రిక ప్రియమైన వాళ్ళారా. ఎఫెసీలు ఎవరు అన్నది మనందరికీ తెలిసిందే. ఎఫెసీలు అన్యులు అంటే యూదేతరులు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యూదేతరులు, ఇజ్రాయేలీలు కారు, వీళ్ళు అన్య దేశాలకు చెందిన వాళ్ళు. కనుక ఎఫెసీ అనే పట్టణం ఉంది. ఆ ఎఫెసీ అనే పట్టణానికి పౌలు గారు సందర్శించినట్టుగా మనకు కనబడుతుంది. ఆసియా దేశాలలో ఒక దేశమైన ఎఫెసు. ఆసియా దేశంలో అప్పటికి ఆసియా దేశంలో ఒక పేరు పొందిన పట్టణము ఎఫెసు పట్టణం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆసియాను పౌలు గారు సందర్శించినప్పుడు ఈ ఎఫెసు పట్టణాన్ని కూడా సందర్శించినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. అయితే ఈ ఎఫెసు పట్టణం, ఈ ఎఫెసు
పట్టణంలో ఉన్నవారు ఎవరని చూడగలిగితే అన్యులు, ఇతర దేవతలను ఆరాధించేవారుగా మనకి కనబడుతుంది. అందులో ప్రధానమైనది ఏంటి అని చూడగలిగితే అర్తెమే దేవి. ఆ అర్తెమే దేవిని వారు కొలవడమే కాకుండా వారి మాటల్లో మనం వింటూ చూడగలిగితే అర్తెమే దేవి ప్రపంచవ్యాప్తంగా అప్పటికి కొలవబడుతున్న దేవతగా మనం గమనించగలుగుతాం. అలాంటి అన్య దేవతలను పూజించే అన్య జాతి వారి దగ్గరకు, అంటే యూదేతరులైన వారి దగ్గరకు పౌలు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించినట్లుగా మనకు కనబడుతుంది. క్రీస్తు సువార్తను ప్రకటించినట్లుగా కనబడుతుంది. అయితే అపోస్తల కార్యాల్లో మనం చదివినప్పుడు అక్కడ చాలా పౌలు సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ నార్మల్గా తన పరిచర్యను కొనసాగించినట్లుగా మనకు కనబడుతుంది. చాలా నార్మల్గా తన పరిచర్యను కొనసాగించినట్లుగా కనబడుతుంది. చూడగలిగితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 9వ వచనం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 ఏండ్ల వరకు ఈలాగు జరిగెను. గనుక యూదులేమి గ్రీస్తులేమి ఆసియాలో కాపురము ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. అంటే ఎఫెసులో పౌలు గారు తన సువార్తను ప్రకటించడం ప్రారంభించినప్పుడు అక్కడ ఆటంకాలు అనేవి ఎదురవై ఆయన్ను ఆటంకపరచడమే కాకుండా ఈ మార్గమును దూషించేవారు కూడా అక్కడ ఉన్నట్లుగా కనబడుతుంది. అయితే వారిని విడిచి శిష్యులను, అంటే అప్పటికి విశ్వాసులైన వారిని ప్రత్యేకపరచుకొని ఒక తరగతిని ఏర్పాటు చేసి ఆ తరగతిలో ఆయన బోధిస్తున్నట్లుగా, సంవత్సరంన్నర అక్కడ 2 ఏండ్ల వరకు అక్కడ ఉన్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. ప్రియమైన వల్ల ఇక్కడ ఎఫెసులో చాలా సునాయాసముగా సువార్త జరిగింది అన్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన వల్ల. కానీ ఎఫెసీలకు రాసిన పత్రిక రాసినప్పుడు 2వ అధ్యాయంలో ఆ వచనం యొక్క వివరణ అర్థం కాగలిగితే ఎలాంటి పరిస్థితుల మధ్య జనాలు ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల మధ్య ఈయన సువార్తను అక్కడ ప్రకటించాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎలాంటి వారిని ఎలాగ మార్చాడు పౌలు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రియమైన వల్ల ఎలాంటి వారిని ఎఫెసీలైన వారు ఎలాంటి వారిగా మార్చాడు పౌలు. అలా మార్చడానికి తన పడిన ప్రయాస ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాం. అయితే అపోస్తల కార్యాల్లో చాలా సింపుల్గా సువార్త కార్యక్రమం జరిగినట్లుగా మనకు కనబడుతుంది. 17-18 వచనాలు చూడండి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగను. గనక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి, ఏదో సునాయాసంగా సువార్త జరిగిపోయింది అన్నట్లుగా మనకు కనబడుతుంది ఈ వచనాలను బట్టి. తర్వాత అదే 19వ అధ్యాయం చూడగలిగితే అల్లరి ఒకటి కలిగింది. 23వ వచనం, క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగాను అన్న అది ప్రారంభమైంది. తర్వాత అవి సద్దుమణగాయి అన్నట్లుగా 20వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్ళుటకు బయలుదేరాను. ఇక్కడ మనకి పరిస్థితి ఏం కనబడట్లేదు. ఎఫెసీలు ఎలాంటి వాళ్ళు, అక్కడ యూదులు ఎలాంటి వాళ్ళు, అన్ని దేశాలలో స్థిరపడిన యూదులు ఎలాంటి వాళ్ళు అన్న విషయము మనకి అర్థమవుతుంది ప్రియమైన వల్ల. కానీ ఇంత ఈజీగా అయితే సువార్త లేదు ఎఫెసీ పట్టణంలో. ఏదైతే ఇప్పుడు చెప్పబడిందో ఆ చెప్పబడిన మాటలను ఆ అంతరార్థం ఇక్కడ మనకి బయలుపడటం లేదు. ఆ సువార్త చాలా సునాయాసంగా జరిగిపోయింది, మనం చేసినట్టుగానే జరిగిపోయింది అన్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. కానీ ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నవారు ఎలాంటి వారు అన్నది ఇంకా పత్రికలన్నింటినీ మనం అవగాహనలోకి తెచ్చుకోగలిగితే వాళ్ళు ఎంత భయంకరులు అన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రేమ వల్ల. మరి అంతటి భయంకరులైన వారిని దేనికి అర్హులుగా చేశాడు అన్నది
ఎలా వారిని మార్చాడు అన్నది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులకు అర్హులైన వాడినిగా చేశాడు అన్నది మనకి అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. చూడండి, చాలా సింపుల్గా కనబడింది ఇక్కడ. ఎఫ్ఎస్సిలో సువార్త అనేది చాలా సునాయాసంగా జరిగిపోయినట్టుగా కనబడుతుంది, కానీ అంత సునాయాసంగా ఎఫ్ఎస్సిలో జరగలేదు ప్రియమైన వాళ్ళారా. మొత్తం 3 ఏళ్ళు ఎఫ్ఎస్సి పట్టణంలో ఆయన ఉన్నట్లుగా కనబడుతుంది. 3 ఏళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య ఆయన ఉన్నాడు అనేది కొరింథీలకు రాస్తూ ఎందుకంటే ఎఫ్ఎస్సి తర్వాత ఆయన కొరింథీ పట్టణానికి ప్రయాణమైనట్లు మనం చూడగలుగుతాం. అలాగా ఆ కొరింథీలకు రాసిన పత్రికలో ఆయన ఆ ప్రాంతంలో ఎన్ని కష్టాలకు ఓర్చాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రేమల. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చూడగలిగితే, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చూడగలిగితే, సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా. ఆసియా అని అంటున్నాడంటే అది ఏ పట్టణం? ఎఫెస్సు పట్టణం. ఆయన ఎఫెస్సులోనే ఎక్కువ కాలం ఉన్నాడు. నాకు అలాంటి ఆసియా దేశంలో ఆయన ఎలాంటి శ్రమల గుండా వెళ్ళాడు అనేది ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ప్రేమ వాళ్ళు. అపోస్తలుల కార్యాల్లో మనకు క్లియర్గా తెలియలేదు సువార్త ఎలా ప్రకటింపబడింది అన్నది. చాలా సునాయాసంగా జరిగిపోయినట్టు కనబడుతుంది, కానీ లోతుల్లోనికి వెళ్ళగలిగితే ఆ ఎఫెస్సు పట్టణంలో ఎంత భయంకరమైన పరిస్థితులకు పౌలు వెళ్ళాడు అన్నది చూడగలిగితే, మళ్ళీ చదవండి 8 నుండి 10. సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేకుండా ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండను. అంటే ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును తప్పించను. అంటే ఈ మాటలను బట్టి అర్థమవుతుంది ఆయన ఆసియాలో ఎంత గొప్ప హింసకు గురయ్యాడు. ఈ సువార్త ప్రకటన విషయంలో ఆ ఎఫెస్సు పట్టణంలో ఎంత హింసకు గురయ్యాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రేమైన వాళ్ళ. సునాయాసంగా ఎఫెస్సి పట్టణంలో అతి సునాయాసముగా సువార్త ప్రకటన జరగలేదు ప్రియమైన వాళ్ళ. ప్రాణానికి తెగించిన వాడుగా, ప్రాణం మీద బ్రతుకుదు మన నమ్మకము లేనివాడుగా పౌలు అక్కడ ఉంటూ సువార్తను ప్రకటించినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ వాక్యానికి ఎదిరించిన వారే ఎక్కువ ఉన్నారు, వాక్యాన్ని అంగీకరించిన వారు లేరు. ప్రారంభం నుండి ఈ సంగతి ఎక్కడ రాయబడిందంటే తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 15 వచనం చూడండి. తిమోతిలకు రాసిన 1వ పత్రిక 15వ వచనం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెరుగుదువు. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెరుగుదువు. అంటే ఈయన ప్రారంభంలో మాటలు మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు ఆ మాటని వినలేదు ప్రియమైన వల్ల. ఆయన వదిలి వెళ్ళిపోయిన వారే చాలామందిగా ఉన్నట్లుగా కనబడుతుంది. ఇంకా 4వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు చూడగలిగితే, 4వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు చూడగలిగితే, అలెగ్జాంద్రుని కంచెలవాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియలు చెప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమే నీవును జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయి. ఇది ఎవరి కోసం మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు? ఆసియా దేశంలో ఎఫెస్సు పట్టణంలో ఆయన ఎదుర్కొన్న వాటిని గురించి మాట్లాడుతున్నమాట. ఎందుకంటే తిమోతి ఇప్పుడు ఎక్కడున్నాడు? అదే ఎఫెస్సి పట్టణంలో
పౌలు చేసిన పరిచర్యను స్థిరపరచడానికి అక్కడ తిమోతి ఎఫెసీ పట్టణంలో ఉన్నట్టుగా కనబడుతుంది. ఎఫెసీ పట్టణంలో తిమోతి ఉన్నప్పుడు పౌలు గారి పత్రికను రాస్తున్నారు. ఎఫెసీ ఆసియా పట్టణం ఎలాంటిది, అక్కడ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెబుతూ ఇంకా నా విషయంలో కూడా ఇలా జరిగింది అని ఆయన మాట్లాడుతున్నమాట. చూడండి, ఇందాక 2 కొరింథీలో ఏదైతే మాట చదువుకున్నామో, ఆసియాలో నాకు గొప్ప హింస కలిగింది, బ్రతుకుదు అన్న నమ్మకం కూడా మాకు లేదు అన్న మాట ఏదైతే రాశారో అది మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. చూడండి, ఆసియాలో నన్ను విడిచి వెళ్ళిపోయారు అని అన్న తర్వాత తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము అందరూ నన్ను విడిచిపోయిరి. 16వ వచనం, నేను మొదటి సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచును గనక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములో ఆయనకు మహిమ కలుగును గాక. అంటే ఆసియా ప్రాంతంలో ఆయన ఎన్ని కష్టాలకు గురయ్యాడో, ఎంత ప్రాణాపాయ స్థితికి ఆయన లోనయ్యాడో అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది ప్రేమ వల్ల. ఎందుకు అంతగా ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నప్పటికీ కూడా సువార్త ప్రకటించడానికి ఆయన ఇష్టపడ్డాడని చూడగలిగితే, అక్కడ ఉన్న వారిని మార్చడానికి సువార్త ద్వారా, అక్కడ ఉన్నవారిని సువార్త ద్వారా మార్చడానికి, ఉన్నవారిని మాణిక్యముల మట్టిలో మాణిక్యాలుగా చేయడానికి మట్టిలో ఉన్న మాణిక్యం విలువగలదైతేనే మనిషి ఎలాగైతే దాన్ని బయటకు తీసుకొని వచ్చి అందరూ లెక్కిస్తున్నాడో, అలాగే మనము కూడా మట్టిలో మాణిక్యాలుగా మారగలిగితేనే దేవుడు తన దగ్గరకు మనను తీసుకొని వెళ్ళగలుగుతాడు ప్రేమ వల్ల. ఎక్కడి నుండి నిచ్చిన? భూమి మీద నుండి పరలోకానికి ఉందని నిచ్చిన కనుక ఆ పరలోకానికి చేరుకోవాలంటే భూమి మీద మన ప్రస్థానాన్ని ఆరంభించాలి. భూమి మీదే మనం దేవునికి విలువైన వారముగా మనం మార్చబడాలి. అలా మార్చే దిశగా పౌలు ఎఫెసులో తన ప్రాణానికి ఒడిగట్టి సువార్త ప్రకటన చేసినట్లుగా, అలాంటి తనను హింసించాలనుకున్న క్రూరుల దగ్గర ఆయన ఉంటూ తన సువార్తను ప్రకటన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకు అంత ప్రయాసపడ్డాడు పౌలు అంటే, ఇదిగో మనం ఎలా ఉన్నాం? మంటివారముగా ఉన్నాము, కానీ ఆ మంటిలో నుండే మనల్ని మాణిక్యాలుగా చేయడానికి పౌలు ఇష్టపడుతున్నాడు. ఎఫెసులో ఉన్న వాళ్ళని ఇష్టపడుతున్నాడు ప్రేమ వల్ల. చూడండి, అదే మాటను మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. మొదటి పత్రిక 15:32. ఎఫెసులో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్తున్నాడు. చూడండి, ఎఫెసులో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి. ఆయన మొదటి పత్రిక కొరింథీయులకు రాస్తున్నప్పటికీ ఆయన ఎక్కడున్నాడని చూడగలిగితే ఎఫెసు పట్టణంలో ఉన్నాడు ప్రేమ వల్ల. ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. అప్పటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఆ పూర్తి చేసుకున్న తర్వాత ఎఫెస్లో ఉన్న అనుభవాలను అక్కడ కొరింథీయులకు రాస్తున్నట్లుగా కనబడుతుంది. ఎందుకు నేను ఎంతగా ప్రయాసపడుతున్నాను ఎఫెసీ పట్టణంలో కానీ మీ పట్టణంలో కానీ ఎందుకు నేను ఎంత ప్రయాసపడుతున్నానంటే, ఇదిగో మీరు మార్పు చెందాలి. మీరు మార్పు చెందగలిగితే ఆ పునరుద్ధానము ద్వారా మీరు నిత్యత్వాన్ని చేపట్టుకోవాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. అదే అక్కడ కనపరుస్తున్నాడు. మృతుల పునరుద్ధానం లేకపోతే గనక ఇగో ఎఫెస్సులో నేను మృగములతో పోరాడినట్లుగా పోరాడితే నాకు ఉపయోగం ఉంది అంటే, ఎఫెసీయులు ఎలాంటి వారు అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎలాంటి వారు? మృగముల లాంటి వారు అండి. అలాంటి మృగముల లాంటి వారిని పౌలు సువార్త ద్వారా ఎలా మార్చాడు, దేనికి అర్హులుగా చేశాడు అన్న విషయము ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రియమైన వల్ల. ఈరోజు ఎఫెస్సీలో ఉన్న వారి లాంటి పరిస్థితి మంది కూడా. ఎఫెస్సీలో ఉన్న వారి లాంటిదే మన పరిస్థితి కూడా ప్రియమైన వల్ల. కానీ అలాంటి వారిని ఎలా మార్చాడు, దేనికి అర్హులుగా చేశాడు అన్నది మనం చూడగలిగితే ఈ వచనంలో అదే మాట మనకు కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము కనుక ఎఫ్ఎస్సి పట్టణంలో సువార్త ప్రకటన అంత సులువుగా జరగలేదు ప్రేమ. ప్రాణాలకు తెగించి అక్కడ ఆయన సువార్త పరిచర్య చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఆయన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటూనే సువార్త ప్రకటించాడు. మృగముల లాంటి మనస్తత్వాలు కలిగిన ఎఫ్ఎస్సీలతో ఆయన ఈ ఎఫ్ఎస్సీలకు ఆయన ఈ సువార్తను ప్రకటించి అందులో కొంతమందిని దేవుని వైపుకు మళ్లించగలిగాడు అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. అలా మలచబడిన వారితో ఈ మాటలు రాస్తున్నాడు ఎఫ్ఎస్సి సంఘానికి. ఎఫ్ఎస్సి సంఘానికంటే ఎఫ్ఎస్సి పట్టణంలో ఎవరైతే దేవుని పక్కకు తిరిగి దేవుని విశ్వసించి బాప్తిసం తీసుకున్నారో, ఒక సంఘంగా ఏర్పడ్డారో వాళ్ళకి ఈ మాట రాస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఇందులో 11వ వచనం, మునుపు శరీర విషయంలో అన్ని జనులేయండి. శరీర విషయంలో అన్ని జనులే ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు ఎవరు? సున్నతి గలవారు ఎవరు? ఇజ్రాయిలు. చేతితో సున్నతి చేయబడిన వారు ఇజ్రాయిలీలు. ఈ సున్నతి అనే ఆచారం ఎక్కడి నుండి వచ్చింది? అబ్రహాం గారి దగ్గర నుండి ఇజ్రాయిల్కి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. అంటే ఎఫ్ఎస్సీలు ఎవరు? అన్యులు, ఇజ్రాయిలు కాదు, యూదేతరులు అన్న విషయం మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. యూదులకు కానీ ఇజ్రాయిల్ కానీ సున్నతి ఉన్నది, మిగిలిన అన్ని జనాంగానికి సున్నతి లేదు. కనుక వీళ్ళు వేరు చేయబడ్డారు. వీళ్ళు యూదులతో సహపౌరులు కారు. ఇది శరీర సంబంధంగా మాట్లాడుతున్నమాట. కానీ కిందకు వచ్చినప్పుడు చూడగలిగితే, ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను అన్నాడు. పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినే ఉండి క్రీస్తుకు దూరస్తులు ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనిడి. ఇక్కడ ఒక మాటను మనం చూడగలిగితే, ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను అన్నాడండి. పరదేశులను మనం ఎప్పుడు అంటామండి? మన దేశానికి సంబంధించిన వారు కానప్పుడు పరదేశులు అన్నమాట మాట్లాడతాడు. అయితే యూదులను చూడగలిగితే, యూదులకు ప్రత్యేకంగా దేవుడు కనాను దేశాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ అందరినీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చి చేరుకున్నారంటే కనాను దేశానికి వచ్చి చేరుకున్నారు. అది కేవలం యూదులకు ఇవ్వబడిన దేశం. కనాను దేశం అనేది యూదులకు ఇవ్వబడిన దేశం ప్రేమ వాళ్ళు. మరి అలాంటి దేశంలో ఎఫ్ఎస్సీలు ఎలా స్వాస్థ్యంగా ఉంటారు? ఎఫ్ఎస్సీలకు స్వాస్థ్యం అక్కడ ఆ దేశంలో ఎలా ఉంటుంది? ఎఫ్ఎస్సీలకు ఆ దేశంలో స్వాస్థ్యం ఎలా ఉంటుంది? అది ఇజ్రాయెల్కి ఇవ్వబడింది. కానీ ఇక్కడ మాటను చూడగలిగితే, ఆ కాలం ముందు ఇజ్రాయెల్తో సహపౌరులు కాక పరదేశులను అంటున్న మాట మాట్లాడుతున్నాడు. వీళ్ళకి యోదయ దేశానికి ఏం సంబంధం ఉందండి? అది కేవలం ఇజ్రాయెళ్లకు ఇవ్వబడింది. అలాంటిది ఎఫ్ఎస్సీలను పరదేశులు అంటున్నాడు ఏంటి? వాళ్ళు పరదేశాలు అవుతారు. ఇప్పుడు ఈయన ఎఫ్ఎస్సి పట్టణంలో ఉంటూ ఎఫ్ఎస్సీల మధ్యనుంటూ సువార్త ప్రకటించాడు. వాళ్ళు పరదేశులు ఏంటి? వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన పట్టణం ఉంది, వాళ్ళ దేశంలో వారు ఉంటున్నారు. ఆలోచిస్తున్నారా? యూదుల దేశంలో ఉంటున్నారు, అది యూదులది, వాళ్ళ పరదేశులు కాదు, వారి స్వదేశం అది. ఈరోజు మనం ఇండియాలో ఉంటున్నాం, మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడ రేపు పొద్దున్న చనిపోతాం కూడా. కనుక ఇది ఏమవుతుంది? మన స్వదేశం. ఎవడైనా అమెరికా నుండి వచ్చాడు అనుకోండి, వాడు ఇక్కడ పరదేశి, వాడి దేశం అమెరికా దేశం. అయితే ఇక్కడ మాట్లాడుతూ ఇజ్రాయెల్తో సహపౌరులు కాక పరదేశులను అన్న మాట మాట్లాడుతున్నాడు. అదేంటి? వాళ్ళకంటూ దేశం ఉంది కదా. ఎఫ్ఎస్సీల పట్టణంకి పౌలు గారే వెళ్ళారు కదా. పౌలు గారే వెళ్ళి ఆ ప్రదేశంలో ఈయన పరదేశిగా ఉంటూ అక్కడ సువార్త ప్రకటించినట్లుగా మనం చూడగలిగితే, ఇప్పుడు ఆయన మాటల్లో ఏం కనబడుతుందంటే మీరు పరదేశులు అన్న మాట కనబడుతుంది. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన పట్టణం ఉంది. ఆ పట్టణంలో వాళ్ళు ఎప్పటి నుండో స్థిరపడి ఉన్నారు. అదే వారి స్వదేశం అయినప్పుడు పరదేశులు అన్న మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? పరదేశులు అన్న మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది ఏ సందర్భంలో మాట్లాడుతున్న మాట ఆలోచించండి. నిజంగా పరదేశుల యూదులకు యూదుల దేశం ఉంది, ఎఫ్ఎస్సీలకు ఎఫ్ఎస్సీల దేశం, ఆసియా దేశం ఉంది. వాళ్ళు వాళ్ళ దేశంలో ఉంటున్నారు, వీళ్ళు వీళ్ళ దేశంలో ఉంటున్నారు. యూదులతో ఏ రకమైన సంబంధం లేదు.
ఎందుకంటే దేవుడు యూదులకు మాత్రమే, ఇజ్రాయేల్కి మాత్రమే కనాను దేశాన్ని ఇచ్చాడు. ఇంకా అందులో ఎవరికి స్వాస్యాన్ని పంచివ్వలేదే ఎఫ్ఎస్సీలు పరదేశులు అవ్వడానికి. మరి ఏంటి దీని అర్థం? ఏంటి దీని అర్థం అంటే భూమి మీద ఈ విషయాన్ని మనం ఆలోచించకూడదు ప్రేమ వల్ల. భూపరంగా ఈ విషయాన్ని మనం ఆలోచించకూడదు. అదే అంటున్నాడు. ఆ కాలం ముందు ఇజ్రాయిల్తో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనడి. ఎవరు లేనివారండి? దేవుడు లేనివారు, వాగ్దాన నిబంధనలు లేనివారు, క్రీస్తు లేనివారు అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే దేనికి పోలుస్తున్నాడు ఇక్కడ? పరదేశులు అన్న విషయాన్ని దేనితో పోలుస్తున్నాడు అని చూడగలిగితే, అలాగని ఇజ్రాయేలీలు గూర్చి మాట్లాడుతున్న ఇక్కడ మాట, ఇజ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. మనం ఎప్పుడైనా ఇజ్రాయేల్ అన్న పేరు రాగానే వెంటనే ఏ రకంగా ఆలోచిస్తామంటే ఇజ్రాయేలీలు శరీర ప్రకారమైన ఇజ్రాయేల్ గూర్చి ఆలోచిస్తాం, అలాగే అన్ని జనుల గూర్చి ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్న మాట కాదు ప్రేమ వల్ల. ఇది అర్థం కావాలంటే మనం కొద్ది ముందుకెళ్తే ఇందులో ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయం అర్థమైపోతుంది. కనుక ఎలాంటి వారిని ఎలాంటి పరిస్థితికి అర్హులైన వారినిగా చేసాడు అన్న విషయం ఇక్కడ మనం చూడగలిగితే, మృగములుగా ఉన్న ఎఫెసీయులను తన సువార్త ద్వారా, క్రీస్తు రాజ్య సువార్త ద్వారా ఎలా మార్చాడంటే ఒక ఉన్నతమైన లోకానికి అర్హులగినట్లుగా ఆయన మార్చాడు ప్రేమ వల్ల. ఇందులో ఈ కోవలోకి మనం కూడా వస్తాం. ఈ కోవలోనికి మనం కూడా వస్తాం. ఇప్పుడు మనల్ని ఉద్దేశించుకొని మాట్లాడితే, ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక మన విషయం పరదేశులను అని అన్నాడు. మనం పరదేశులు ఏంటండి? మన దేశంలో మనమే ఉంటున్నాం కదా, మనం ఇతర దేశాల్లోకి వెళ్ళలేదు కదా. పౌలు ఎఫెసీలో ఉన్నప్పుడు ఆయన పరదేశి. ఎందుకంటే ఆయన దేశం ఏంటి? ఆయన ఏ దేశం? కిలికియా దేశంలో తార్సు అన్న గొప్ప పట్టణంలోనికి చెందిన వాడు పౌలు. కిలికియా దేశం, ఆయన అక్కడ పౌరస్థితి కలిగిన వాడు. అలాంటిది ఆయన ఆసియా దేశంలో ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన పరదేశి అవుతాడు. కానీ ఇక్కడ ఎఫెసీలు ఏమంటున్నాడు, లేకపోతే మనల్ని ఏమంటున్నాడు ఉద్దేశించానంటే పరదేశులు అంటున్నాడు. అంటే ఎక్కడికి నిచ్చెన వేయబడిందో ఒకసారి ఆలోచించండి ప్రేమ వల్ల. భూమి మీద మాటలు జరుగుతున్నాయి, భూమి మీదే మనుషుల మధ్య మాటలు జరుగుతున్నాయి, కానీ నిచ్చెన ఎక్కడికి వేయబడిందని చెప్తున్నాడు? పరలోకానికి. ఇక్కడ పరదేశులు అన్న మాట శరీర ప్రకారమైన ఇజ్రాయెల్ని ఊహిస్తూ మాట్లాడిన మాట కాదు ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ ఏముంది? ఇజ్రాయేలీలు అని ఉందా? ఇజ్రాయేల్ అని ఉందా? ఇజ్రాయేల్ అన్న పేరు ఎవరికి పెట్టాడు? దేవుడు యాకోబుకు పెట్టాడు. ఆ యాకోబు సంతానమే, విశ్వాస సహితమైన సంతానమే ఇజ్రాయేలీలు అవుతారు. శరీర ప్రకారంగా పుట్టిన వాళ్ళు ఇజ్రాయేల్ అవరు. అలాగే కదండి క్రీస్తు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడండి. క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవులు అంటే పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడా? ఆలోచించండి. విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించిన వాడే క్రైస్తవులు అవుతారు, క్రీస్తు వారు అవుతారు. కనుక క్రైస్తవులు, విశ్వాస సహితమైన వారు క్రైస్తవులు. అలాగే ఇక్కడ ఇజ్రాయేలు అన్న మాట్లాడుతున్నాడు. యాకోబుకి విశ్వాసం ఉంది దేవుడి పట్ల. విశ్వాసానికి ఆధారమే లేని ఆ స్థితిలో, నిరీక్షణకు ఆధారమే లేని ఆ స్థితిలో కనబడని దేవుణ్ణి నమ్మినవాడుగా ఆయన ఉన్నాడు ప్రేమ వల్ల. అలాంటి వారికి పుట్టి అట్టి విశ్వాసాన్ని కలిగిన వారే ఇజ్రాయేలీలు అవుతారు, కానీ అందరూ ఇజ్రాయేలీలు కారు. ఇప్పుడు దేనికి అర్హులుగా చేశాడు ఎఫెసీ పత్రిక రాస్తూ పౌలు గారు? ఎలాంటి వారిని ఎలాగ చేశాడని చూడగలిగితే, ఆ కాలమందు ఇజ్రాయేల్తో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు నుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నది. ఇది మన కోసం కూడా మాట్లాడుతున్న మాట. ఇప్పుడు మనం ఎలాగున్నామంట? భూమి మీద ఉన్నాం, కానీ ఎలాగున్నామని చూడగలిగితే పరదేశులంగా ఉన్నాం ప్రేమ. పరదేశులంగా ఉన్నాం. అలాంటి మనలను ఎలాంటి ప్రాంతానికి అర్హులైనట్లుగా తన సువార్త ద్వారా చేశాడని చూడగలిగితే, అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి
కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చూడండి, ఎక్కడి నుండి ఎక్కడికి నిచ్చెన వేశాడు. దేని అంటున్నాడు? ఇందాక పరదేశులు అని దేన్ని అంటున్నాడు? వాళ్ళ సొంత దేశంలో వారు ఉంటున్నారు కదా, మనం కూడా మన సొంత దేశంలో ఉంటున్నాం కదా, కానీ మనల్ని పరదేశులు అంటున్నాడంటే ఆ లోకానికి అర్హత లేని వారముగా ఉన్నప్పుడు ఆయన సువార్తను ప్రకటించాడు. ప్రియమైన వాళ్ళారా, అసలు ఆ దేశస్తులమే మనం, ఆ దేశ పౌరులమే మనం. మన పౌరస్థితి ఎక్కడుందని చెప్తున్నాడు? పరలోకమందు ఉన్నది అని చెప్తున్నాడు. కానీ అలాంటి దేశానికి పౌరస్థితి కలిగిన మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలాగ మారిపోయామంటే దేవుడు లేని వారముగా, పరజనులముగా, పరదేశులముగా మారిపోయాం. కానీ అలాంటి మంటి వారమైన మనలను దానికి యోగ్యులైన వాడిగా మనల్ని చేశాడంటే, ఎలాంటి దేశానికి యోగ్యులైన వాడిగా చేశాడంటే కాబట్టి మీరెక్క మీదట పరజనులను పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునే ఉన్నారు. అంటే పరిశుద్ధుల పట్టణం ఏంటండి? పరిశుద్ధుల పట్టణం ఏంటండి? ఇంతకుముందు మనం అలాగున్నాం, పరిశుద్ధులతో సహపౌరులం కాదు ప్రియమైన వాళ్ళు. అందే ఇందాకలా అంటున్నాడు. ఇందాకల మాట ఏంటి చూడండి, ఆ కాలం ముందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరిశుద్ధులతో, ఇజ్రాయేల్ అనగానే పరిశుద్ధులతో సహపౌరులంగా మనం, లేదంటే అపరిశుద్ధమైన వారముగా మనం ఉన్నాం, అపవిత్రులముగా మనం ఉన్నాం, మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిన వారముగా మనం ఉన్నాం. అదే ఎఫెసీ పత్రిక 2 పైన కనబడుతుంది. పరిశుద్ధులతో సహపౌరులంగా లేం ప్రియమైన వాళ్ళ, విసర్జింపబడిన వారముగా ఉన్నాం, పరదేశులంగా ఉన్నాం. ఆ దేశ పౌరస్థితి కలిగిన మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి ఎలాగున్నాను చూడగలిగితే పరదేశులముగా ఉన్నాం ప్రియమైన వాళ్ళు. ఆ జనముతో ఒకటిగా లేము, ఆ దేశ వాసస్థులుగా కూడా మన బ్రతుకులు లేవు అన్నది ఇక్కడ చెబుతున్నాడు. పరిశుద్ధులు ఎలాంటి జీవితాన్ని అయితే జీవిస్తున్నారో, ఎలాంటి లోకానికి వారు అర్హులై ఉన్నారో, అలాంటి వారితో ఏ రకముగానూ అర్హత లేని వారముగా ఈ భూమి మీద మనం బ్రతికేస్తున్నాం అనడానికి ఇది సాదృశ్యం. అందుకే ఈ వచనానికి అర్థాన్ని ఇక్కడ చూపుతున్నాడు. 12వ వచనంలో అర్థాన్ని ఇక్కడ చెప్తున్నాడు 19లో. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక, ఏ దేశ స్వాస్థులుగా మమ్మల్ని చేశాడు? పరదేశము అంటే దేవుడు ఉండే లోకానికి మనల్ని అర్హులుగా చేశాడు ప్రియమైన వాళ్ళ. అక్కడ ఉండే పరిశుద్ధులకు తగినట్లుగా మనల్ని నిలిపాడు అన్న విషయం అక్కడ కనబడుతుంది. అక్కడ ఉండే పరిశుద్ధులకు తగినట్లుగా మనల్ని నిలిపాడు అన్న విషయం కనబడుతుంది. ఆ లోకానికి అర్హమైనట్లుగా మనల్ని చేసినట్లుగా మనకు కనబడుతుంది. పరజనులు పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునే ఉన్నారు. ఇంతకుముందు దేవుడు లేడు మన జీవితాల్లో, కానీ ఇప్పుడు ఏం చేశాడంటే మనల్ని దేవుని వారుగా చేశాడు, దేవుని ఇంటి వారుగా చేశాడు. పరలోకానికి అర్హులైనట్టుగా, అది మన స్వదేశమైనట్లుగా చేశాడు. పరిశుద్ధులతో ఏ రకమైన సంబంధము లేని, మన ప్రవర్తన బట్టి పరిశుద్ధులతో ఎటువంటి సంబంధం లేని మనలను తన సువార్త ద్వారా ఎక్కడికి ఈక్వల్ చేశాడు? పరిశుద్ధులతో ఈక్వల్ చేశాడు ప్రేమ. ఓకే, ఎలాంటి వారిని ఎలాగ తీర్చిదిద్దాడు అని చూడగలిగితే, ఎఫెస్సులో ఉన్నవారిని ఎలాంటి వారిగా తీర్చిదిద్దాడు అని చూడగలిగితే, శరీర ప్రకారంగా మృగములుగా ఉన్న మనలను తన సువార్త ద్వారా ఆ గొప్ప పట్టణానికి అర్హులైనట్లుగా మనల్ని తీర్చిదిద్దాడు ప్రేమ వాళ్ళ పౌలు. అర్థమవుతుందా? నాకు పరదేశులు అంటే భూమి మీద మన దేశంలో ఉన్నామన్న ఆలోచన వద్దు. ఇజ్రాయిల్ అనగానే ఒక జాతి వారిని గుర్తించడానికి ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ చెబుతున్న మాట ఇజ్రాయిల్ అని అంటే పరిశుద్ధులు అన్నదాన్ని పోలుస్తున్నాడు. పరదేశులు అంటే ఈ భూమి కాదు, మీ దేశము పరలోకం అన్న విషయాన్ని చెబుతున్నాడు. ఈ రెండింటిని మనం అర్థం చేసుకొని ఈ వాక్య భావంలోనికి వెళ్ళాలి. ఇంతకుముందు పరిశుద్ధులతో ఎటువంటి వారముగా మనం కలిసిలేం ప్రియమైన వాళ్ళతో ఈక్వాలిటీ అసలు లేనలేదు. మనం క్రూర మృగాలం అని ఆయన అన్నాడు కదండి. మృగములతో పోరాడి ఎడాలంటే పరిశుద్ధులతో అసలు ఎక్కడ కంపారిజన్ ఎక్కడ ఉందో ఆలోచించండి. ఇంకా వారితో సహపౌరులు కాక అన్నాడు. ఏ రకముగాను వాళ్ళతో సరిపోల్చలేని వారంగా మనం ఉన్నాం. వాళ్ళ దేశానికి ఏ రకముగాను అర్హత లేని వారంగా మనం ఉన్నాం. అందుకే సహపౌరులు కాక పరదేశులు అని అన్నాడు. కానీ ఇప్పుడు అలా చేశాడంట, మీరు సహపౌరులు ఎవరితోటి? పరిశుద్ధులతోటి.
పరిశుద్ధులతోటి సహా పౌరులు, పరిశుద్ధులు ఉంటున్న ఆ దేశానికి మీరు జనులు అన్న మాటని ఇక్కడ 19వ వచనంలో ప్రస్తావిస్తాడు. మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. మనకి దేనికి అర్హతను కలిగించాడని చూడగలిగితే పరలోకానికి అర్హతను కలిగించాడు ప్రేమ వల్ల. మనకి భూమి మీద ఉన్న మనకి పరలోకానికి పౌలు ఒక నిచ్చెన వేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అది సువార్త ద్వారా, క్రీస్తు సువార్త ద్వారా భూమి మీద ఉన్న మనకు పరలోకానికి ఒక నిచ్చెన వేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. వేసాడు. ఇప్పుడు ఆ నిచ్చెన ఎక్కాల్సిన బాధ్యత ఎవరిది? మనది. చూడండి ఏమంటున్నాడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసులో ఎలాంటి పరిస్థితులు జరిగాయో మనకి ఇక్కడ అర్థమవుతుంది. 17వ వచనం నుండి చూడగలిగితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం నుండి అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనను, నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య, అంటే ఎక్కడున్నాడైనా ఎఫెస్సి పట్టణములోనే 3 సంవత్సరములు ఆయన ఉన్నట్టుగా పైన మనకు కనబడుతుంది. ఇంకా తర్వాత ముందుకెళ్తే మనకు కనబడుతుంది. ఎల్లకాలము ఆ ఉన్న 3 సంవత్సరాల కాలము నేను ఎలాగో మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇది అంతయు మీకు తెలియను. చూడండి, ఒక్క మాటలో చెప్పేశాడు ప్రేమ వల్ల. ఎంత కుట్రకు ఈయన గురయ్యాడు, యూదుల కుట్రలకు గురై ఎంత హింస పొందాడు అన్న విషయము, అలాగే ఆ ఎఫెస్సి పట్టణంలో ఉన్నప్పుడు నేను ఎలా ప్రవర్తించానో అన్న విషయము, అలాగే ఏమీ దాచుకోకుండా దేవుడి యొక్క సువార్త ఏదైతే ఉందో ఆ దేవుని సంకల్పాన్ని ఏది దాచుకోకుండా నేను సంపూర్ణంగా మీ మధ్య ప్రకటించాను అన్న విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తాడు ప్రేమ వల్ల. ఇక్కడ బయలుపరుస్తాడు. మళ్ళీ 31వ వచనం చూడగలిగితే, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు, ఇంతకు ముందు కూడా కన్నీళ్లు విడిచుచు అని ఉందండి 19వ వచనంలో. అలాగే 31వ వచనంలో చూడగలిగితే, నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. 26వ వచనం చూడండి, క్షమించాలి 27వ వచనం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. అంటే ప్రయోజనకరమైనది కానీ దేవుని సంకల్పం కానీ నేనేది మరుగుపట్టలేదు. ఏది ప్రయోజనకరమో ఏది దేవుని సంకల్పమో అది మీ దగ్గర దాచకుండా పూర్తిగా మీకు బయలుపరిచాను. మీ మార్పు కొరకు ఎలా వెయిట్ చేశాను చూడగలిగితే, కన్నీళ్లతో, ఎప్పుడు కన్నీళ్లు విడిచుచు ఇక్కడ ఉంది 31, 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెబుతున్నని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. ప్రేమన వల్ల ఈరోజు ఈ పత్రిక చదువుకుంటా మనకి కూడా ఈ మాటలు వర్తిస్తాయి ప్రేమన వల్ల. కనుక మన మార్పు కొరకు ఎవరు ప్రయాసపడ్డారో అని మనం చూడగలిగితే పౌలు ప్రయాసపడినట్లుగా మనకు కనబడుతుంది. అలా ప్రయాసపడి మనలను ఎలాంటి వారినిగా చేసి అర్హతను మనకు అప్పగించాడో చూడగలిగితే, మంటి వారముగా ఉన్న మనలను మంటిలో మాణిక్యాలుగా ఒక ఉన్నతమైన లోకానికి అర్హులుగా చేసినట్లుగా, భూమి మీద నుండి పరలోకానికి నిచ్చెన వేసినట్లుగా మనకు ఇక్కడ కనబడుతుంది. అంటే ఎంతటి అర్హతను ఆల్రెడీ ఆపాదించి పెట్టాడో చూడగలిగితే, తన సువార్త ద్వారా, తన కష్టము ద్వారా, తన కన్నీళ్ల ద్వారా మనకు
అర్హత లేని మనకు, యోగ్యత లేని మనకు ఒక ఉన్నతమైన స్థితిని మనకు ఆపాదించి పెట్టాడు ప్రేమ వల్ల. ఏదైనా దాచాడు అంటున్నాడా? ప్రయోజనకరమైన ఏదైనా దాచాడు అంటున్నాడా? లేదు. ఏదైనా దేవుని సంకల్పాన్ని చెప్పకుండా మర్చిపోయి అంటున్నాడా? లేదు. అంటే మొత్తముగా సంపూర్ణముగా సువార్తను ప్రకటించి మృగములుగా ఉన్న మనలను ఎక్కడ తన మహిమకు దేవుడు మహిమకు పాత్రలుగా మనల్ని నిలబెట్టాడు అన్న విషయం ఈ 2వ అధ్యాయంలో ఈ మాటను బట్టి మనకు అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. అర్హతనైతే ఇప్పించేశాడు. ఎవరితో సహపౌరులుగా చేశాడు? ఎవరి లోకముతో మనల్ని ఈక్వల్ చేశాడంటే పరిశుద్ధులతో మనల్ని సహపౌరులుగా చేశాడు. అలాగే ఆ పరిశుద్ధ లోకానికి మనల్ని అర్హులుగా దేవుని ఇంటికి వారిగా మనల్ని చేశాడు ప్రేమ వల్ల. ఇచ్చేశాడు, అర్హత ఇచ్చేశాడు. విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఈ అర్హతను ఇచ్చాడు ప్రేమ వల్ల. ఇప్పుడు దీనిని కాపాడుకోవడం ఎవరి బాధ్యత? దీన్ని కాపాడుకోవడం ఎవరి బాధ్యత? పౌలు గారి బాధ్యత. పౌలు గారి బాధ్యత, మన బాధ్యత. ఆలోచించిన అర్హతనైతే నిచ్చెనైతే వేసేసాడు. ఇప్పుడు నిచ్చెన ఎక్కాల్సిన పని ఎవరిది? నిచ్చెన ఎక్కాల్సిన పని ఎవరిది? మనది ప్రేమలో. అంచెలంచెలుగా ఒకటి చొప్పున మార్పు చెందుతూ మనం పరలోకానికి వెళ్ళాల్సిన వారముగా ఉన్నాం ప్రేమల వల్ల. దేవుడు ఇక్కడ నుండి లిఫ్ట్ ఇవ్వాలనుకోవట్లేదు. అర్హతనైతే ఇచ్చాడు కానీ లిఫ్ట్ ఇవ్వాలనుకోవట్లేదు. మీకు మీరుగా కష్టపడి మార్పు చెందుతూ ఆ లోకానికి చేరాలన్నది దేవుని ఆలోచన. అంటే మన ముందే ఉన్నది మార్గం. అర్హులం కాదంటే అర్హతను అప్పగించినట్లుగా ఉన్నది, అర్హతను ఇచ్చినట్లుగా ఉన్నది. కానీ అందులో నిలదొక్కునే బాధ్యత ఎవరిది అని చూడగలిగితే మనది ప్రియమైన వాళ్ళ, మనది. చూడండి, అదే మాట పౌలు గారు మాట్లాడుతూ ఏమనంటున్నారు చూడండి. 26వ వచనం. కాబట్టి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ఏంటి? నాశనానికి కాదు, నిత్యత్వానికి మార్గం వేసి మనకి ఇచ్చినప్పుడు దానికి అర్హులుగా మనం చేసిన తర్వాత ఇప్పుడు మనం నాశనానికి నడిపింపబడితే దానికి కారకుడు ఎవరు కాదు అని చెప్తున్నాడు పౌలు గారు. కారకుడు కాదు ప్రియమైన. ఎవరు కారకుడు? కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఎవరిని జాగ్రత్త వహించమంటున్నాడు? లేకపోతే మీ జాగ్రత్త నేను తీసుకుంటానని చెప్తున్నాడా? చెప్పబడిన తర్వాత, వాక్యం చెప్పబడిన తర్వాత, మీరు విశ్వసించిన తర్వాత, ఆ పరలోకానికి అర్హతను మీరు సాధించిన తర్వాత ఇప్పుడు అందులో నుండి తప్పిపోతే ఎవరు బాధ్యులు అని చెప్తున్నాడు? అలాగని తెలియకుండా ఏమైనా ఉంచాడా? ఈ విషయం తెలియదు, ఆ విషయం తెలియదు అని తెలియకుండా ఉంచాడా? లేదే. అంతటినీ చెప్పేశాడని చెప్తున్నాడు ఇక్కడ. అంతటినీ మీకు వివరించానని చెప్తున్నాడు ఇక్కడ. ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు, దేవుని సంకల్పాన్ని చెప్పకుండా నేను వదిలిపెట్టలేదు, అంతా చెప్పే మిమ్మల్ని అర్హులుగా చేసి నిలబెట్టాను అన్నప్పుడు ఇప్పుడు ఆ అర్హతను కోల్పోయే పరిస్థితి ఒకవేళ వస్తే అది ఎవరిని బట్టి వచ్చిందని చెప్తున్నాడు? మిమ్మల్ని బట్టి. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. 28వ వచనం చూడగలిగితే, ఇదిగో యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఎందుకంటే కిందకి వెళ్ళేటప్పటికి చాలా అపవాది క్రియలు మనల్ని శోధనలకు గురి చేయడానికి ఎన్నో తర్వాత రానై ఉన్నాయన్న విషయం మనకి అక్కడ కనబడుతుంది. చూడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినాను, నాకు తెలియను, వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో బయలుదేరు. కావున 3 సంవత్సరం రాత్రిని పగళ్ళు కన్నీళ్ళు విడిచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెబుతానని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండి అని చెబుతూ ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్న నాయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయను, పరిశుద్ధపరిచిన వాడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు దేవుడు. కానీ ఇప్పుడు మనం దేని మీద డిపెండ్ అవ్వాలి ప్రేమ?
విశ్వసించడం, వాక్యాన్ని విశ్వసించడం ద్వారా మనం ఒక అర్హతను సాధించాం. మన ముందు దేవుడు ఒక నిచ్చెనను వేసాడు పరలోకానికి. మనిషి భూమి మీద ఎదగాలంటే, మంటిలో నుండి పైకి ఒక అర్హత కలిగిన వాడిగా ఎదగాలంటే ఖచ్చితంగా మెట్లు అనేవి, సాఫల్యపు మెట్లు అనేవి ఎలాగైతే ఎక్కాలో, అలాగే పరలోకానికి మనం వెళ్ళాలన్నా మన ముందు నిచ్చెన ఉన్నట్టుగా యాకోబు గారి సందర్భంలో మనం చూసాం కనుక ఒక్కొక్క మెట్టును, సాఫల్యపు మెట్టును మనం ఎక్కుతూ పరలోకానికి అర్హతను మనమే సాధించాలి ప్రియమైన వాళ్ళ. ఒకవేళ దాని విషయంలో తప్పిపోతే ఎవరిని మనం కారకుడిగా ఎంచడానికి వీల్లేదు. దాని విషయమైన యేసును కానీ, దాని విషయమే శ్రమ తీసుకొని తమ రక్తాన్ని చిందించిన అపోస్తలను కానీ మనం కారకులుగా ఎంచడానికి వీలు లేదు ప్రియమైన వాళ్ళ, వీలు లేదు. అదే అంటున్నాడు, మీరు ఎవరునూ ఇక మీదట 26వ వచనం, కాబట్టి మీరు ఎవరి నాశనం విషయమైనా నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుచున్నాను. కనుక ఒకవేళ నాశనం అయిపోతే కనుక దానికి కారణం ఎవరు ఆలోచించగలిగితే, ఏ మృగపు దశ నుండి అయితే మనం వచ్చామో, ఏ మృగపు దశ నుండి అయితే సువార్తను విని దానికి లోబడ్డామో, మరి అటువంటి స్థితి నుండి మళ్ళీ వెనక్కి వచ్చామంటే, మరలా మృగపు సమాజంగా మనం మారిపోతున్నామంటే అది ఎవరి చేతులు, ఎవరిని బట్టి అవుతుంది చూడగలిగితే మన స్వయం కృతాప రాధము అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. దానికి దేవుణ్ణి కారణంగా పెట్టకూడదు, అలాగే మనకు ముందు బోధించిన వారిని కారకులుగా పెట్టకూడదు ప్రియమైన వాళ్ళ. కనుక చూడగలిగితే ఈరోజు ఈ వాక్యం ప్రకటించడానికి, మిమ్మల్ని సంఘస్థులుగా ఈ వాక్యం ప్రకటించడానికి ఏ రోజు మీరు మారడానికి ఏ రోజు నేను కన్నీళ్ళు పెట్టుకోలేదు. ఏ రోజు నేను నా కంట నుండి కంట తడి రాలేదు. కానీ నా కోసము, మీకోసము కంట తడి పెట్టిన వారుగా, ఒకవేళ ఈ మాటలు మనకు ఆపాదించుకోగలిగితే, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు పౌలు గారు, మీకోసం ఎడతెగక కన్నీళ్ళు కార్చాను, కన్నీళ్ళు విడిచుచు ప్రయాసతో భారముతో మీ మార్పు కొరకు నేను అక్కడ సువార్త ప్రకటించాను. అంటే ఈరోజు ఇది మనకు ఆపాదించుకోగలిగితే ఈ విషయంలో కూడా, అంటే మన విషయంలో కూడా ఎవరు కన్నీళ్లు కార్చారని కనబడుతుంది? పౌలు గారు. ఆయన ఎందుకు ప్రయాసపడుతున్నాడు? ప్రాణానికి తెగించి ఎందుకు సువార్తను ప్రకటించాడంటే మన అర్హత లేని మనలను అర్హత కలిగించడానికి ఆయన ప్రయాసపడినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది ప్రేమ వల్ల. మరి ఆ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రేమ వల్ల. నేనైతే మీకోసం ఏడవలేదు, కానీ నా కోసం కానీ మీకోసం కానీ శిలువ మీద రక్తాన్ని కార్చింది యేసు. నా కోసం కానీ మీకోసం కానీ ఆ క్రీస్తు పునాది మీద ఒక మందిరంగా కట్టబడడానికి ప్రయాసపడుతూ హతసాక్షులుగా మిగిలిపోయింది ఆ అపోస్తలుడు అన్న విషయం మనకు అర్థమైతే కనుక వారి కన్నీళ్ళు, వాళ్ళ ప్రాణ త్యాగాన్ని మనం గుర్తుంచుకోగలిగితేనే ఈ మార్గంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం ప్రేమ వల్ల. దీన్ని అన్నీ మర్చిపోతే మరలా మన యథాస్థితికి మనం వచ్చేస్తాం, మృగపు స్థితికి మనం వచ్చేస్తాం. కనుక అటు స్థితికి మీరు రాకుండా మీ ముందు ఉంచబడిన నిచ్చెనను ఎక్కుతూ పరలోకానికి మీరు అందరూ అర్హతను పరలోకాన్ని స్వాస్యముగా పొందుకునే దిశగా మీరందరూ నడవాలి ప్రేమ వల్ల. నడవలేకపోతాను అనడానికి మనకి సంకల్పం తెలియదు, దేవుని సంకల్పం తెలియదా? లేకపోతే దేవుడు ప్రయోజనకరమైనది ఏది మన ముందు చెప్పకుండా ఉంచాడంటే అన్నింటినీ, ప్రయోజనకరమైన వాటన్నింటినీ చెప్పాడు. దేవుని సంకల్పాన్ని సంపూర్తిగా మనకు బోధించాడు ప్రేమ. మన అర్హులుగా ఆ దేశానికి, మనదైనా ఆ గొప్ప దేశానికి అర్హులుగా, అక్కడ పరిశుద్ధులతో సహపౌరులుగా మనల్ని నిలువబెట్టాడు. ఇప్పుడు నడవాల్సిన బాధ్యత, ఆ మార్గంలో సక్రమంగా ఉండే బాధ్యత మనది ప్రియమైన వాళ్ళ, మనది ప్రియమైన వాళ్ళ. అనగా నిలవలేకపోతున్నాం అని అంటే మరలా మనం ఇదంతా గుర్తు చేసుకోలేదన్న విషయం. మన కొరకు ప్రయాసపడిన వారి ప్రయాసను, మన కొరకు కన్నీళ్లు కార్చిన ఆ కన్నీళ్లను, మన కొరకు రక్తం కార్చిన ఆ యేసు త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవటం లేదు కనుకనే మనం మళ్ళీ ఇటుపక్కకు వెళ్ళిపోతున్నాం, మరలా మృగపు దశకు మనం వెళ్ళిపోతున్నాం ప్రేమ వల్ల. మరి అలా మృగపు దశకు వెళ్ళిపోతున్నప్పుడు మనం కారకులను వీళ్ళు ఎవరిని నించోబెట్టడానికి వీల్లేదు. అలా నాశనం అయిపోతున్నాం అంటే దానికి కారకులు ఎవరు? మీరు, నేను, మనమే మన నాశనానికి ఉత్తరవాదం ప్రియమైన వాళ్ళు. కనుక ఆలోచించండి, ఆ దశకు వెళ్లకుండా మనం ముందుకు మన ముందు ఉంచబడిన నిచ్చెనను ఎక్కుతూ పరలోకాన్ని చేరుకోవాలంటే వీరి త్యాగాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ వాళ్ళ. ఎంతగా ప్రయాసపడ్డారు, ప్రాణాలకు తెగించి మనకు అర్హతను కల్పించడానికి వారు శ్రమించారు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోగలిగితే, అది ఎల్లవేళలా మనకు గుర్తుంటే
వారు కార్చిన కన్నీరు కానీ వారు కార్చిన రక్తం కానీ వృధాగా పోదు ప్రియమైన వాళ్ళారా. అది మనల్ని ఎక్కడి నించోబెడుతుంది? పరలోకంలో మనల్ని నించోబెడుతుంది. అది స్వాస్యంగా పొందేటట్లుగా మనల్ని నడిపిస్తుంది. కనుక ఎఫెసీలకు రాసిన ఈ పత్రికలో ఈ మాటను బట్టి చూడగలిగితే, ఒకనాడు అర్హత లేని వారముగా ఉన్నాం ప్రియమైన వారు. పరిశుద్ధులతో ఎటువంటి అర్హత లేని సహపౌరులం కాని దశలో ఉన్నాం. పరలోకానికి ఏ రకముగాను సంబంధం కానట్టుగా పరదేశంలోగా ఈ భూమి మీద ఉన్నాం. అటు పరిశుద్ధులతో కనెక్షన్ లేదు, అలాగనే దేవుని ఇంటితో కూడా, దేవుని ప్రదేశమైన ఆ ఇంటితో కూడా కనెక్షన్ లేని వారముగా, దేవుని లేని వారముగా ఇక్కడ భూమి మీద బ్రతికేస్తున్న మృగాల్లాగా. అలాంటి క్రూర మృగములైన మనలను దేనికి అర్హులుగా చేసి మన ముందు నిశ్చయించడం చూడగలిగితే, అలాంటి స్థితి నుండి ఒక యోగ్యమైన స్థితికి, పరిశుద్ధులతో సహపౌరులయ్యే స్థితికి, దేవుని లోకమైన ఆ పరలోకానికి అర్హులైన స్థితికి, లేదా ఆ పరలోకానికి స్వాస్యంగా, ఆ పరలోకాన్ని మనకు స్వాస్యంగా ఇచ్చినట్లుగా అంతటి అర్హతను, గొప్ప అర్హతకు మనల్ని తీసుకువెళ్ళినట్టు నిలబెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఇక ముందుకు మనం నడవాల్సింది ఎవరు? నిచ్చెనెక్కాల్సింది ఎవరు? నిచ్చెనెక్కాల్సింది ఎవరు? మన జీవిత కాలంలో భూమి మీద నుండే పరలోకానికి మనం ప్రస్థానాన్ని ప్రారంభించాలి. అంచెలంచెలుగా మనలో మార్పును సాధిస్తూ ఆ నిచ్చెన నెక్కగలిగితే మనం పరలోకానికి చేరుకుంటామన్న విషయము ఈ మాటలన్నింటిని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకవేళ పరలోకానికి చేరుకోలేదంటే నువ్వు ఏం వదిలిపెట్టేసావు? నీ ముందు ఆ నిచ్చెనను వేయడానికి ఎంతమంది ప్రయాసపడ్డారో ఆ ప్రయాసనంతా నువ్వు మర్చిపోయావు అన్న విషయం, నువ్వు శ్రమ పడట్లేదన్న విషయం, నీ పాత జీవితంలోనే నువ్వు ఉండాలన్న విషయం మనకు అర్థమవుతుంది. నిచ్చెన ఎక్కట్లేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు కిందనే ఉండాలని అనుకుంటున్నావు. కిందనే ఎలా ఉండాలనుకుంటున్నావు? నువ్వు ఏ స్థితిలో అయితే గతంలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉండాలని ఆశపడుతున్నావు కనుకనే నువ్వు నిచ్చెన ఎక్కట్లేదు. నీ ముందు ఉంచబడిన నిచ్చెన నువ్వు ఎక్కట్లేదు. కనుక అలా ఎక్కకపోవడానికి కారణంగా నాకు దేవుని సంకల్పం తెలియదని చెప్పకూడదు, ప్రయోజనకరమైనది ఏది నీకు తెలియదని చెప్పకూడదు. నీ ముందు అంతా ఉంచానన్నాడు, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది ఎవరు? నాశనపు దిశగా నిన్ను నడిపిస్తుంది ఎవరంటే నీదే, నీ ప్రవర్తన ప్రియమైన వాళ్ళ. కనుక దాన్ని మర్చిపోకుండా ఉండాలి. నేను పరలోకానికి నువ్వు అర్హునిగా చేసుకోవాలంటే ఇదిగో ఆ త్యాగదనుల త్యాగాన్ని, ఆయన విడిచిన కన్నీరును మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. చూడండి, చివరిగా మాట్లాడుకొని ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 18వ వచనం. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్ళు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుంటని మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనదేదియో నేను దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఉంచుచుంటినో ఇదంతయు మీకు తెలియను. నేను ఎంత ప్రయాసపడ్డానన్నది మీకు తెలుసు. ఆ ప్రయాసను గనక మీరు గుర్తుంచుకోగలిగితే ఈ మార్గంలో నుండి మీరు తప్పిపోరు. ఎప్పుడైతే దాన్ని అంతటినీ మర్చిపోతారో, ఆ త్యాగదనుల త్యాగాన్ని మీరు మర్చిపోతారో, వాళ్ళ కన్నీళ్ళని మీరు మర్చిపోతారు, మీరు మళ్ళీ ఎక్కడ ఉంటారు? యథాస్థితిలో ఒక మృగముల వలె జీవించే స్థితిని మీరు కలిగి ఉంటారు. మరి అలాంటి స్థితిలో మీకు నాశనం తప్పదు అన్న విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. కనుక మనల్ని అర్హతగా ఎంచి మన ముందు ఉంచిన ఆ పరలోకానికి నిచ్చెన అనేది మన స్వయం కృషితో మనలో మనకు మార్పు సాధిస్తూ దాన్ని ఎక్కి పరలోకాన్ని చేరుకోవాలి. కానీ దేవుడు అక్కడి నుండి లిఫ్ట్ మాత్రము ఎవడ ప్రియమైన వాళ్ళరా. అంచెలంచెలుగా మనమే ఎదగాలి. మార్పును మనలో జీవితకాలం, బ్రతుకు కాలంలో మార్పును సాధించుకుంటూ మనము ఆ పరలోకానికి చేరాలన్నది ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక అర్హతనిచ్చాడు కదా, ఇక మనం వెళ్ళిపోతామన్న ఆలోచన ఉండద్దు. అర్హతను సాధించే దిశగా మన ప్రయత్నం ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు గుర్తు చేస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కనుక ఏ దేశానికైతే అర్హులం కామో ఆ దేశానికి అర్హతను మనకి క్రీస్తు ఆపాదించి పెట్టాడు ప్రియమైన వాళ్ళ. ఏ జనులతో సహపౌరులం కాదో ఆ జనులతో సహపౌరులంగా మనల్ని చేశాడు. అంటే ఎంతటి గొప్ప అర్హతను మనకు కలిగించడం ఆలోచించండి. ఎవరూ కలిగించలేని భాగ్యాన్ని దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ భాగ్యాన్ని కలిగిస్తే, ఇట్టి భాగ్యాన్ని వదులుకుంటూ మనం ఎక్కడ ఉండిపోవడానికి ఇష్టపడుతున్నాం అంటే ఇదే భూమిలో మట్టిలో
ఉండిపోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ మట్టిలో మాణిక్యంగా దేవుడు గుర్తించేటట్లుగా ఆయన ఎదుట మన ప్రవర్తన కనపరచడం లేని వారంగా ఉన్నాం. అట్టి మార్పును పౌలు కోరుతున్నాడు. ఏ అర్హతనైతే మీకు ఇచ్చానో అట్టి అర్హత కలిగిన వారుగా భూమి మీదే మీరు మార్పు చెంది పరలోకానికి చేరాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం. మరి ఆ ఉద్దేశం మేరకు, ఆ దేవుని ప్రణాళిక మేరకు మనమందరము అట్టి అర్హతను సాధించి పరలోకాన్ని చేపట్టే వారంగా ఉండాలని, ఆ పరిశుద్ధులతో స్వాస్యాన్ని పొందేవారంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మాకన్న తండ్రి దేవా, ఈ ఉదయకాలంలో తండ్రి మీ విలువైన మాటలు మాకు మా చెవును వేసినందుకే వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఒకవేళ మేము నాశనం అయిపోతే తండ్రి దేవా, దానికి ఉత్తరవాదులు మీరు కాదు తండ్రి, మేమే తండ్రి దేవా. భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళడానికి దేవా మీరు గొప్ప అర్హతను మాకు అనుగ్రహించి అందులో నడిచేటట్లుగా మీ వాక్యాన్ని మా ముందుంచారు తండ్రి దేవా. మరి ఇంకను వాక్యాన్ని బట్టి మేము ముందుకు నడిచి మమ్మల్ని మేము మలుచుకొనకపోతే దాని అర్థం ఏంటంటే ఇంకను భూమి మీద ఉండడానికి మేము ఇష్టపడుతున్నాం అన్న విషయము మేము గుర్తెరగల తండ్రి దేవా. పరలోకాన్ని ఇష్టపడేవారు ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి అనిచ్చిన ఎక్కడానికి ప్రయాసపడతారు తండ్రి దేవా. మరి ఏ మృగపు దశ నుండి అయితే తండ్రి మేము వచ్చి ఈ విశ్వాసము ద్వారా మీలోనికి ఎంటర్ అయ్యాము తండ్రి దేవా, దానిని ఇంకను పరిపూర్ణ దిశకు మేము నడిపించే వరముగా ఉండాలి, కానీ తిరిగి మృగాలుగా మారి మీరు ఉభయ నిత్య జీవాన్ని చేపట్టే వరముగా ఉండకున్నట్లు మళ్ళీ ఏ ఒక్కరు ఉండకుండా సహాయం దయచేయమని దేవా. ఇప్పటికీ మీ కృపను అనుగ్రహిస్తూ తండ్రి మమ్మల్ని మీ మార్గంలో నడిపించడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి దేవా. అది మీరు చేస్తున్న ప్రయత్నమును మేము గుర్తించి దేవా మా మార్గమును సరి చేసుకునేటట్లుగా దేవా అది గ్రహించగలిగే స్థితిని మాకు దయచేయమని మమ్మల్ని ప్రాధేయపడుతూ దేవా, మేము నడవడమే కాకుండా అనేకులను నడిపించగలిగే వారముగా ఉన్నట్లు సహాయం దయచేయమని దేవా. మరి అర్హత లేని, యోగ్యత లేని పాపులమైన మమ్మలను తండ్రి మీరు దేవా క్షమిస్తూ వస్తున్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు దేవా. ఇకను ఆ స్థితిలో ఉండకుండా తండ్రి మీరు ఏదైతే యోగ్యమైన గొప్ప స్థితిని మా ముందు ఉంచారో దేవా, దానిలో మేము కొనసాగేటట్లు సహాయం దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ దేవ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేళ్ళంటిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.